అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. కుంభరాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 16వ తేదీన అనగా బుధవారం నాడు ఈ యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ రోజున వీరికి ఎలా ఉంటుంది, అలాగే వీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ఈ రోజున వినేటువంటి శుభవార్తలు, అశుభవార్తలు, అలాగే పూర్తి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఇప్పుడే చూస్తున్నట్టు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇంకా కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ రోజున అదృష్టమైనటువంటి యోగమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున వీరికి కొన్ని సందర్భాలలో అంటే ఏ సమయంలోనైనా కానీ కుంభరాశి వారు కొన్ని సందర్భాలను అంటే వ్యక్తిగతంగా చాలా రోజుల నుండి వీరు అసలు ఇప్పటి వరకు జరగనటువంటి పనులు ఈ రోజున స్టార్ట్ అవ్వడం వలన వీరు విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి సంఘటనలు అయితే తప్పకుండా జరుగుతాయని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ సంఘటనలు ఎలా జరుగుతాయి, ఎవరి ద్వారా జరుగుతాయి, వీరు చేయాల్సిన పనులేంటి, అలాగే కొన్ని విషయాలను కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటారండి. దానివల్ల మీరు కొంచెం ఆ సమయంలో డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరి వలన వీరు నిజాలు తెలుసుకుంటారు, ఎవరు ఆ వ్యక్తి, అసలు ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారి వలన వీరు ఎదుర్కోవలసినటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా వీరు తెలివిగా ఎలాగా మసులుకోవాలి, ఆ యొక్క ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాము. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క రాశి వారు ఈ రోజున ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎవరైతే ఇప్పటి వరకు అంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు గురై చాలా బాధపడుతున్నారో అలాంటి వారు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రోజున తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఉద్యోగస్తులు ఒక స్థిరమైనటువంటి మంచి లాభాన్ని ఈ రోజున పొందాలి అని చెప్పేసి చాలా రోజుల నుండి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదని బాధపడుతున్నారనుకోండి. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహ ఉద్యోగులు వారితో ప్రవర్తిస్తున్నారు, అలాగే వారి యొక్క మనస్తత్వం ఏమిటి, అలాగే వారు మీ గురించి తప్పుడు ప్రచారాలు పై అధికారులతో ఎలా జరుపుతున్నారు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున మీకు తెలియడంతో చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అరే వీడా, ఈమెన ఇన్ని రోజుల నుంచి మన పక్కనే ఉంటూ మనతో ఇంత చక్కగా మాట్లాడుతూ మన గురించి అన్నీ కూడా తెలుసుకొని మన మీద ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి మాటలను పై అధికారులకు నుండి కంప్లైంట్ చేయడం చాలా అన్యాయం కదా, అసలు వీరిని నేను నమ్మింది అనేటువంటి సంఘటన మీలో కొంచెం డిసప్పాయింట్ చేసే విధానంగా అయితే ఉంటుంది. అయితే అదంతా కూడా మీ మంచిగా అని తెలుసుకోండి. ఎందుకంటే ఆ బంధం అనేది అంటే మీ తోటి ఉద్యోగస్తులే కదా అని చెప్పి మీరు వారితో సరదాగా మాట్లాడుతూనే మీ టైంను వేస్ట్ చేసుకుంటూ, అలాగే మీ పనిని మీరు సక్రమంగా చేయకుండా, అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క మాటలను పెడచెవిన పెట్టి వారితో కొంచెం పోట్లాడే విధానంగా వారి కొంచెం కేర్లెస్గా వారిని కొంచెం ఏదైనా కానీ ఇమిటేట్ చేస్తూ వారిని తక్కువ చేసినటువంటి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా సరదాగా కాలక్షేపంగా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వారు ఏంటంటే చాలా సీన్ క్రియేట్ చేసే విధానంగా మిమ్మల్ని బ్లేమ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి. అలాగే అలాంటి వారిని ఎవరో తెలుసుకొని అంటే వారెవరో మీకు తెలుస్తున్న తర్వాత నిజాలు బయటపడిన తర్వాత మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి అవుతారండి. ఆ వ్యక్తుల వలన మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి అంటే మీ మంచి కోసమే అనుకూలంగా జరిగేటువంటి మీ మనసుకు కూడా అప్పుడు అనిపిస్తుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున పూర్తిగా సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే ఈ రోజున అనవసరమైనటువంటి ఖర్చుల వలన మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారండి. అంటే మీ దగ్గర ఉన్న దానికంటే కూడా మితిమీరినటువంటి ఖర్చుల వల్ల మీరు కొంచెం బాధపడతారు. అలాగే ధ్యాస అంతా కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే విధానంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా, డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం మనసు రిలాక్స్గా ఉంచేందుకు ప్రయత్నించండి. అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి మీ యొక్క భాగస్వామి ఈనాడు ప్రేమ సాగరంలో మునిగి తేరుతుంది. ప్రేమ తాలూకు లోతులను మీరు తెలుసుకుంటారు. అలాగే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో అద్భుతమైనటువంటి రోజుగా మీరు ఒకరొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఇరు కుటుంబాల్లో మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచేందుకు సిద్ధమవుతారు. అయితే ఈ రోజున మీకు కొంచెం అనుకూలంగా అయితే లేదండి. అంటే ఇరు కుటుంబాలను చర్చలు జరిపేటువంటి అనుకూలం అయితే లేదు. కాబట్టి జస్ట్ మీరేంటంటే మీరే మాట్లాడుకొని ఏ రోజు బాగుంటే ఆ రోజు మాట్లాడుకుందాం, చెప్పుకుందాం అని మాట్లాడుకొని వెయిట్ చేయండి.
తర్వాత రోజులలో మీకు ఏదైనా మంచిగా ఉంటుందేమో అప్పుడు మీరు ఇరు కుటుంబాల్లో చెప్పి చక్కగా ఒప్పించుకునే పెద్దలను మీరైతే ఒక మంచి నిర్ణయానికి అప్పుడొద్దు కానీ ఈరోజు మీ చిట్టాల్లో ఒకరు చెప్పకుండా మీ ఇంటికి వస్తారండి. మీరు వారి యొక్క అవసరాలను తీర్చేందుకు మీ యొక్క సమయాన్ని కూడా కొంచెం వినియోగిస్తారు వారి కోసం. అలాగే మీకు ఉన్నటువంటి పనులు కూడా కొంచెం పక్కన పెట్టేసి వారి కోసం సమయాన్ని అయితే పూర్తిగా కేటాయిస్తారు. అలాగే ఈరోజు ప్రపంచమంతా కూడా మీరు అంటే ఎంతో చాలా రోజుల నుండి మీరు పొందలేనటువంటి రిలీఫ్ని అయితే ఈ ప్రపంచంలో లేనంత రిలీఫ్ని అయితే ఈ రోజున కుటుంబ సభ్యులతో మీ ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందండి. చాలా రోజుల నుండి మీకు రిలీఫ్ అనేది లేక ప్రశాంతత అనేది లేక చాలా ఎడమముఖం పొడముఖంగా ఈ యొక్క పనుల వల్ల ఒత్తిడి వలన చాలా చిరాకు పరాకులతో వ్యవహరిస్తున్నారు. ఆ యొక్క ఒత్తిడి అంత దూరం అవడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతారండి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే కనుక మీరు ఎవరైతే మీకు అంటే ఆపోజిట్గా మీపై కుట్ర చేస్తుంటారో అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఒక కన్నేసి వారిపైన జాగ్రత్తగా అంటే వారిని చూస్తూ గమనిస్తూ ఉన్నట్లయిందండి. ఎవరేం చేస్తున్నారో ఎలా మాటలు పెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి ఏం చేయబోతున్నటువంటి అంశాల గురించి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఈ విషయంలో చాలా అంటే చాలా నిస్సహాయ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేసుకొని కోపాన్ని కనుక మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక చాలా అంటే ఆ సమయంలో మీకు కొంచెం రిలీఫ్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మీరు మీ యొక్క ప్రశాంతమైన వైఖరిని మీరు మార్చుకోవడం వల్ల మీ యొక్క అనారోగ్యం కూడా దెబ్బతీసే విధానంగా ఉంటుందన్నమాట. అలాగే కుటుంబం కోసం కష్టపడి పని చేయాలనుకుంటారు. అలాగే మీ యొక్క అంటే మీకున్నటువంటి కొన్ని దురాశలతో మీకున్నటువంటి సానుకూలమైనటువంటి అంశాలు కూడా మీకు కొంచెం బాధ కలిగించే విధానంగా మారుతుంది. కాబట్టి దురాశ అనేది దుఃఖానికి చేయటం చెప్పుకు తెలుసుకోండి. ఏ విషయంలో కూడా మీకు దురాశ అనేది పనికిరాదు. కాబట్టి ఉన్న దాంట్లో తృప్తి పొందడం అలవాటు చేసుకోండి. ఇక అలాగే మీ కార్యాలయంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే మీ యొక్క పనులను కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే కార్య సమయంలో మీకు నచ్చినటువంటి పని చేయాలనుకుంటారండి ఈ రోజున. కానీ చెప్పాం కదా, అనుకోనటువంటి అతిథి మీ ఇంటికి రావడం లేదు, వాళ్ళను పని చేయలేరు. వివాదాలు ఆఫీస్ రాజకీయాలటువంటి వాటిని కూడా రేపటి రోజున పూర్తిగా మర్చిపోండి. ఈరోజు ఆ యొక్క చేసేటువంటి ఆఫీసులో మీకు కొంచెం డర్టీ రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పాం కదా, ఆ వ్యక్తి వలన మీరు కొంచెం ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఉద్యోగానికి వెళ్ళిన వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అలాగే మీకు ఈ రోజున ధనానికి సంబంధించినటువంటి లాభాలను గడిస్తారు. అదనంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడుపుతారు. మీ తత్వానికి వ్యతిరేకమైనటువంటి పనులు కొంతమంది చేయడం వల్ల మీకు ఎక్కువ కోపాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోండి. మీ నిర్ణయాలు ఇంట్లో వాళ్ళకి సమానంగా చెప్పండి. వాళ్ళు కూడా ఆ నిర్ణయం మంచిది సరైనది అని చెప్పినప్పుడు గౌరవించండి. అనవసరమైనటువంటి చర్యలు చేపడితే అది చాలా నిరాశకు గురి చేసే రుజువుగా అవుతుంది. కాబట్టి అనవసరంగా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. నిజంగా మీకు అది మరపురానిదిగా మిగిలిపోయేటువంటి గుర్తింపుగా చేస్తుందండి. అంటే చక్కగా చాలా రోజుల తర్వాత మంచిగా వంట చేయడం కానీ, ఏదైనా మంచి సలహా ఇవ్వడం కానీ, మిమ్మల్ని చాలా రోజుల నుండి మీ ఇద్దరి మధ్య గొడవై ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకునే విధానంగా మీతో మాట్లాడడం, మంచిగా మీకు అది మాట మీకు చాలా ఆనందంగా ఉండడం, ఇలాంటివి అన్నమాట. ఇక అలాగే చూసుకున్నట్లయితే మీరు చేయకూడనటువంటి పనులంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే ప్రయాణాలకు సిద్ధమవుతారో ఈ రోజున దూర ప్రాంతాలకు అనుకూలంగా లేనటువంటి సమయంగా భావించవచ్చు. ఇంకా దగ్గర ప్రయాణాలు అయితే మీకు సురక్షితంగా మీకు నిశ్చింతగా వెళ్ళి రావచ్చు. ఈరోజు చేయకూడని పనులు చెప్పుకున్నాం కదా, మీరు వీలైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో దానిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక శివారాధన చేసుకోండి. నవగ్రహ ఆరాధన మర్చిపోకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటే మీకు ఎటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలను కూడా ఏవి చేయవు. గ్రహాలు అనేటివి మిమ్మల్ని ఏవి కూడా ఎప్పుడు బాధ పెట్టవు. కాబట్టి నవగ్రహ ఆరాధన చేసుకోండి. చక్కగా శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు ఆయనకు నచ్చినటువంటి మంచి పనులను అయితే ఎంచుకొని ఆ పనులను చేయడం వల్ల కూడా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 16వ తేదీన బుధవారం నాడు ఈ విధంగా ఉన్నాయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇందులో చెప్పుకున్న వివరణ అంతా కూడా మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కాబట్టి మీకు ఇన్ని రోజుల నుండి ప్రశాంతత లేకుండా చాలా ఎడముఖంగా ఈ యొక్క పనుల వల్ల ఒత్తిడి వల్ల
చాలా చిరాగ్గా పరాగ్తో వ్యవహరిస్తున్నారు. అటు ఒత్తిడి అంతా కూడా దూరం అవడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ అయిపోతారండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.